నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్లు కేసీఆర్ పాలన సాగింది. ఆ సమయంలో తెలంగాణ తెచ్చింది కేసీఆర్, ఇచ్చింది సోనియా అన్నదాన్ని ప్రజలతో పాటు మేధావులు కూడా అందరూ అంగీకరించారు. ఇక సోనియా ఇవ్వడం కూడా నిజమే, కానీ కేసీఆరే ముఖ్యం అన్నట్టుగా పాలన సాగింది. అయితే ఆ తరువాతి క్రమంలో తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అన్నదాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ విఫలం చెందింది. దీనికి కారణం ఆ సమయంలో ఉన్న పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డో ఇంకో వారు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణాలు కావచ్చు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం, ఆయనను కాంగ్రెస్ అధిష్టానం నమ్మడం మొదలుపెట్టాకే రేవంత్ రెడ్డి బలంగా ముందుకు తీసుకువచ్చిన అనేక హామీల్లో, అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి చేసిన వ్యూహరచనల్లో భాగంగా సోనియా గాంధీ ఇవ్వడం వల్లనే తెలంగాణ వచ్చిందనే దాన్ని బలంగా ముందుకు తీసుకొచ్చారు. అధికారంలోకి కూడా వచ్చారు. అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, గడిచిన 10 ఏళ్ల కాలం తెచ్చిన కేసీఆర్కు సంబంధించిన విషయం. ఇక రానున్నదంతా ఇచ్చిన సోనియా కాలం అన్నట్టుగా నడుస్తోంది. కేసీఆర్ పరిపాలన బంగారు తెలంగాణ అన్నారు, కానీ దొరల పరిపాలనకు ప్రతీకగా సాగింది. ప్రజలకు ఎంత మాత్రం అవకాశం ఇవ్వలేదు. కాబట్టి అది ఎంత మాత్రం ప్రజల పరిపాలన కానే కాదు. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నారో ఆ ఆకాంక్షలను కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి కొత్త ప్రతీకలను ముందుకు తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే పరిపాలన మొదటి రోజే ప్రగతి భవన్ ముందున్న గేట్లను కూలగొట్టారు. దీంతో ప్రజల పరిపాలన మొదలైంది అనే సూచన తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చారు. ఇక ఇప్పుడు తెలంగాణ 10 ఏళ్లు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ సందర్భంలో చారిత్రాత్మకమైన ఈ దశాబ్ద కాలంలో ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించదలుచుకున్నారు. ఈ సందర్భంగానే ఇప్పటి వరకున్న అన్ని ప్రతీకలను మార్చాలని నిర్ణయించారు. కాంగ్రెస్కు అనుకూలంగా తన ముద్ర ఉండేలా మార్చాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే టీఎస్ను టీజీగా మార్చారు. టీఎస్ అంటే టీఆర్ఎస్ లాగా ఉందని చెప్పడం, రాష్ట్ర ముద్రను మార్చడం, తెలంగాణ తల్లిని మార్చడం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందించడం. ఇది కాకుండా అధికారంలోకి రాగానే సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతానని ప్రకటించడం, ఆ తర్వాత నంది అవార్డులకు బదులు గద్దర్ అవార్డులు ఇస్తామనడం, ఇవన్నీ అందులో భాగమే. ఇక గద్దర్ అవార్డులు మొదటే ప్రకటించినా కూడా మొన్నటి ఉగాదికే ఇవ్వాల్సి ఉంది, కానీ ఎందుకో జరగలేదు. ఇది కూడా చాలా వివాదాస్పదంగా మారింది. గద్దర్ మీద ప్రేమ ఉన్నవాళ్ళు కూడా సినిమా అవార్డులకు ఆయన పేరు పెట్టడంలో తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు అలా చూసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ఆత్మాభిమాన గీతం అనుకునే దానికి కీరవాణిని వ్యతిరేకించడం కూడా అలాంటిదే కదా. ఇక్కడ కీరవాణి ప్రతిభ మీద ఎవరికీ వ్యతిరేకత లేదనేది గుర్తించాలి. ఇవన్నీ కూడా ప్రతీకలను మార్చడం కిందికే వస్తాయి. గత పరిపాలన ప్రజలకు సంబంధించింది కాదని బంగారు తెలంగాణకు ప్రత్యామ్నాయంగా ప్రజాపాలన తీసుకొచ్చారు. కాంగ్రెస్ ముద్ర కంటే బలంగా రేవంత్ రెడ్డి ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ను మించిన వ్యూహకర్తని, కేసీఆర్ను ఎదుర్కోగలిగిన ధీమంతుడని, అంతకుముందు మంత్రిగా పనిచేసిన పరిపాలనా అనుభవం లేకపోయినా మొదటిసారి ముఖ్యమంత్రి అయి కూడా నిర్వహణా చాతుర్యం ఉందని నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఇక ప్రతీకల విషయానికి వస్తే జేజేహే తెలంగాణతో కేసీఆర్ను దెబ్బ కొట్టినట్టవుతుంది. కీరవాణితో మ్యూజిక్ చేయించడం వల్ల వచ్చే విమర్శలు తనదాకా రాకుండా చూసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఏదైనా సమస్య వస్తే అందశ్రీ మెడకు చుట్టుకునేలా నిన్నటి విషయంలో కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటి ముట్టనట్టుగానే ఆయనకి అందశ్రీకి అంటగట్టేస్తున్నారు. ఇక రాష్ట్ర లోగో నుంచి చార్మినార్ను కాకతీయ తోరణాన్ని తొలగిస్తారనే దాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రజానికమే కాకుండా బీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తుంది. దీనికి కాంగ్రెస్ కౌంటర్ ఇస్తూ మాది ప్రజాపాలన, దాన్ని ప్రతిబింబించేలా ఈ చిహ్నం ఉంటోందని చెబుతోంది. అంతకుముందున్న చార్మినార్ ప్లేగు వ్యాధికి, నిజాం పరిపాలనకు చిహ్నం. రెండోది కాకతీయ తోరణం, రాజరికం ముద్ర. కాకతీయ తోరణం స్థానంలో కాకతీయులను ఎదిరించి అశేష ప్రజానీకానికి చిహ్నమైన
సమ్మక్క సారక్క లాంటిది పెడతారనే మాట కూడా ఉంది. అయితే మౌలికంగా చూసుకుంటే కాంగ్రెస్ చెప్పేది ఉద్యమ స్పృహను రూపొందిస్తున్నామని. ఉద్యమ చిహ్నాలుగా సమ్మక్క సారక్కలను పెడితే ఆమోదం పొందే అవకాశం కూడా ఉంది. అయితే ఇక చార్మినార్ స్థానంలో నాగార్జున సాగర్ డ్యాం పెట్టొచ్చనే వాదన ఇంకోవైపు వినిపిస్తుంది. కారణం ఏంటంటే కాంగ్రెస్ ముద్ర కావాలనుకోవడం. దీనికి అన్నింటికంటే ముఖ్యం రేవంత్ రెడ్డి దూకుడుతనం. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా కేసీఆర్ లాగే ముందుకు దూసుకుపోతాడని నిరూపించుకోదలుచుకున్నారు. ఇక మరో అంశం తెలంగాణ తల్లిని మార్చబోవడం. దీనికి ముందుగానే అంటే ఎలక్షన్స్ కంటే ముందే తెలంగాణ తల్లి విగ్రహంలో కల్వకుంట్ల కవిత పోలికలు ఉన్నాయని బాగా ప్రచారంలో పెట్టారు. అంటే బతుకమ్మ పట్టుకుని ఉండడం కూడా కావచ్చు. అలాగే తెలంగాణ తల్లికి నడుముకు వడ్డానం పెట్టుకోవడం, ఇది తెలంగాణ సామాన్య జనానికి ప్రతీక కాదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బతుకమ్మ స్థానంలో బోనాలు ఉంటాయేమో. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చిహ్నాలను రూపొందించడం అంత తేలికైన విషయం కాదు. ఆయా ప్రాంతాలను, ప్రజల ఆకాంక్షలను విస్తృతంగా ప్రతిబింబించేవే ఈ చిహ్నాలై ఉంటాయి. ఇప్పుడున్న చిహ్నాల మీద తెలంగాణ ప్రజానీకానికి పెద్దగా అభ్యంతరాలు ఏమీ లేవు. రాష్ట్ర విభజన రాకముందే జేజేహే తెలంగాణను ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగానే రాష్ట్ర గీతంగా ఆమోదించారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరగా చెప్పుకోవాల్సింది ఏందంటే ప్రభుత్వం మారితే, పార్టీలు మారితే గంపగుత్తగా రాష్ట్ర చిహ్నాలు మార్చేస్తారా? ప్రభుత్వాలకు ఎంత అధికారం ఉన్నా ఇలాంటి పనుల వల్ల ప్రజలకు ఏం ఉపయోగం? తమ పార్టీకి, తమకు పేరు రావాలన్న తపన తప్ప పాలన సరిగ్గా చేస్తే ఇచ్చిన హామీలను అమలయ్యేలా చూస్తూ వారు చెప్పినట్లే ప్రజాపాలన చేయడం వల్ల వారివైన కొత్త ప్రతీకలు వారి ప్రమేయం లేకుండానే ఏర్పడతాయి. అంతేకాని ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే, సమయాన్ని వృధా చేసే ఇలాంటి పనులు ఎప్పుడు ఏ పార్టీకి హర్షణీయం కాదని మా అభినవ్ భారత్ కోరుకుంటోంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.